అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఏపీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేకి తీవ్ర గాయాలయ్యాయి. సో వివరాలు అయితే తెలుసుకుందాము. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి అయితే కనుక తీవ్ర గాయమైంది. లండన్లో పర్యటనకు వెళ్ళినటువంటి ఆయన అక్కడున్న ఓ సూపర్ మార్కెట్లో కింద పడిపోయినట్లుగా అయితే తెలుస్తుంది. సుజనా చౌదరి కుడి భుజానికి తీవ్ర గాయం కాగా ఎముక సైతం విరిగిపోయిందని చెప్తున్నారు. ఈ క్రమంలో సుజనా చౌదరిని సర్జరీ కోసం అయితే కనుక కుటుంబ సభ్యులు హైదరాబాద్కి అయితే తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతం నిలకడగానే ఉందని చెప్తున్నారు. అయితే ఆయన్ని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చబోతున్నట్లు సమాచారం. అక్కడే సర్జరీ చేసే అవకాశం ఉందంటున్నారు. అయితే సుజనా చౌదరి గారికి తీవ్ర గాయమైందని, అంటే ఎముక సైతం విరిగిపోయింది, తీవ్ర గాయమైందని తెలియడంతో బీజేపీ నేతలందరూ కూడా ఆరా తీస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని మొత్తం సమాచారం అయితే తెలుసుకుంటున్నారు. నిజం చూస్తే ఈ నెల 2న సుజనా చౌదరి ఆయన విజయవాడలోనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పర్యటనకి కూడా ఆయన హాజరయ్యారు. ఆయన గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీ గారికి స్వాగతం కూడా పలికారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి నాంది పలుకుతున్న వేళ, ఈ శుభవేళ ప్రారంభోత్సవ వేడుకకు విచ్చేస్తున్న గౌరవ ప్రధానమంత్రి గారిని గన్నవరం విమానాశ్రయంలో హృదయపూర్వకంగా స్వాగతించడం చాలా సంతోషంగా ఉందంటే ఆయన ట్వీట్ కూడా చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన లండన్ వెళ్ళినట్టుగా చెప్తున్నారు. ఇంతలోనే అక్కడ గాయం కావడంతో ఇప్పుడు హైదరాబాద్కి అయితే తరలిస్తున్నారు. ఆయన అయితే కనుక లండన్లోని సూపర్ మార్కెట్లో కింద పడిపోయినట్లుగా చెప్తున్నారు. భుజానికి తీవ్ర గాయమై ఎముక విరిగినట్లుగా తెలుస్తుంది. అయితే దీని మీద మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే కనుక ఆయన్ని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అయితే కనుక తీసుకొస్తున్నారు కుటుంబ సభ్యులు.